ఆడియో వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని ఆయన స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన ఈ అంశంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్తో తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందని, ఆయనను సోదరుడిగానే భావిస్తున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నలభై 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. షబ్బీర్ అలీ ఆడియో లీకేజ్, అదేవిధంగా పిసిసిలో పదవులు డబ్బులకు అమ్ముకుంటున్నారని పెద్ద ఎత్తున ఆయన ఆడియో వైరల్ అయింది. ఈ యొక్క నేపథ్యంలో పిసిసి క్రమశిక్షణ సంఘం కూడా నోటీసులు పంపించింది. ఆ నోటీసులకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. అసలు ఆ ఆడియో తనది కాని కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ షోకాజ్ నోటీసులు అందుకునే దానికన్నా ముందుగానే అసలు ఆ వాయిస్ తనది కాదని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను, తనపైన కుట్ర చేస్తున్నారు, అసలు తన ఆడియోనే కాదు అనేది కూడా ఆయన క్రమశిక్షణ సంఘాన్ని అధ్యక్షుడు మల్లు రవికి కూడా లేఖ ద్వారా వివరణ పంపించారు. అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్కి తనకు ఎలాంటి విభేదాలు లేవని, మహేష్ కుమార్ గౌడ్ తనకు 40 సంవత్సరాలుగా తెలుసునని, అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తనకు సోదరుడు లాంటి వాడు అని, తన పైన కుట్ర కావాలనే చేస్తున్నారు తప్ప తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా అసలు ఆ ఆడియో కూడా తనది కాదని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు లాయలిస్ట్ గా ఉంటాను, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నేను నిరంతరం కష్టపడతాను తప్ప నాపై కాంగ్రెస్ పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాను తప్ప ఇలాంటి అన్ని కుట్రకోణంలో జరుగుతున్నాయి, అసలు ఈ వాయిస్ నాది కాదనేది కూడా రిప్లై ఇచ్చారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్ పైన అతను కామెంట్ చేసిన తీరు, అంతేకాకుండా పిసిసి పదవులు కూడా మహేష్ కుమార్ గౌడ్ డబ్బులకు అమ్ముకుంటున్నారనే ఒక కార్యకర్తతో మాట్లాడినటువంటి ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో షోకాజ్ నోటీసులను పిసిసి క్రమశిక్షణ సంఘం పంపించింది. ఆ షోకాజ్ నోటీసులకు వివరణ ఇస్తూ ఆయన అసలు షబ్బీర్ అలీ తన ఆడియోనే కాదని కూడా ఆ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు.